హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు? అమ్ముల్ వాళ్ళు వీడియో అడిగారన్నమాట. ఇంకా అందుకని వీడియో చేస్తున్నాను. మా హస్బెండ్ షూట్ చేయమంటే కెమెరా కనిపెడుతున్నారు. వద్దులే అని చెప్పేసి ఇంక వీడియో అయితే షూట్ చేస్తాను. వాళ్ళకి అయిపోయాక తర్వాత మా వంట అయితే చేస్తున్నాను అనమాట. మొన్న మామిడికాయ పచ్చడి చేశాను కదా, అందులో టెంట్లో కొద్దిగా గుజ్జు ఉంచి మామిడికాయ రసం అయితే పెడుతున్నాను అనమాట. ఫస్ట్ కందిపప్పు విజిల్స్ వేపించేసి ఇంకే మామిడికాయ టెంకలు కొద్దిగా గుజ్జు వేసి చింతపండు చింతపండు అవసరం లేదు, ఇంకా కారము పసుపు ధనియాల పొడి రసం పౌడర్ అవన్నీ వేసి పల్చగా పెడతాను అనమాట. పప్పుచారులాగా టమాటా వేయలేదు, ఇంకా మామిడికాయ తురుముతోనే చేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్ముల వాళ్ళకి మజ్జిగ పులుసు చేశాను కదా, అది ఉంది. ఈ మామిడికాయలు పాడైపోతాయని చెప్పేసి టెంకలు ఇంక ఇది కూడా రసం పెట్టేశాను. ఇంకా సరే కర్రీస్ అవి తినబుద్ధి వేయట్లేదు, ఇలాంటి చారులు రసాలతోనే తినబుద్ధి అవుతుంది ఈ ఎండలకి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రసం అయితే అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు. ఏదైనా స్వీట్ చేయరా అంటున్నారు. ఫ్రిడ్జ్ లో ఆప్రికాట్ డిలైట్ ఉంది, ఇంకా స్వీట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా పప్పుచారు తాలింపు పెట్టేస్తున్నాను. జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఈ మామిడికాయ రసం అయితే తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే అసలు వంట చేయాలనిపించట్లేదు, చెమటలు కారుతానే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేయాలన్నా వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఫ్యాన్ ఉండకూడదు. ఇంకా ఎంత చిరాకు వస్తుందంటే అంత చిరాకు వస్తుంది అనమాట. ఇంకా మాకైతే గాలి కూడా రాదు, ఓన్లీ ఫ్యాన్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కానీ షూట్ చేసుకున్నప్పుడు కానీ ఫ్యాన్ ఉంటే సౌండ్ వచ్చేస్తుంది అని చెప్పేసి వేయను. ఎంత చెమట అంటే అబ్బా చాలా చిరాకు వచ్చేస్తుంది. ఇంకా స్వీట్ అయితే చేయమన్నారు కదా అని చెప్పేసి అంటే దానికి కేక్ అయితే తెప్పించాను కానీ కేక్ ఉన్నదన్న సంగతి మర్చిపోయాను నేను. అంటే ఆల్రెడీ నేను ఆ ఫ్రిడ్జ్ లో అప్రికాట్ ఉంది కదా, స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను, రోజు మర్చిపోతున్నాను. ఇంకా మా హస్బెండ్ అడిగారు ఏదైనా స్వీట్ చేయని, సరే అని కేక్ బుక్ చేశాను అనమాట. అంటే మామూలు కేక్ ఉంటుంది కదా, ప్లెయిన్ కేక్, ఆ కేక్ బుక్ చేశాను, దాంతో చేస్తే బాగుంటుందని. కానీ ఆ కేక్ ఉన్నదన్న సంగతి మర్చిపోయి మా హస్బెండ్ అన్నాను బ్రెడ్ కట్ చేసి ఇవ్వి, బ్రెడ్ తో చేస్తాను అని అన్నాను. ఆయన కట్ చేసి ఇచ్చేసారు. బ్రెడ్ తో చేసేసాక తిన్నప్పుడు ఆ టేస్ట్ మాకు తెలుస్తుంది కదా, బ్రెడ్ తో అంటే కొంచెం చప్పగా అనిపించింది. కేక్ తో చేస్తే బాగుంటది ఆప్రికాట్ డిలైట్. నేను 2 టైమ్స్ చేశాను, ఒకటి వీడియో వాళ్ళకి ఇచ్చింది, ఒకటి మా ఇంట్లోని. మా అబ్బాయికి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ వండేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ టైంలో టిఫిన్ అయితే తింటారు. ఇంకా మజ్జిగ చారన్నా ఈ మామిడికాయ రసం అన్న వేసుకుని టిఫిన్ తినేస్తారని చెప్పేసి ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ ఓ పక్కన అవుతూ ఉంటుంది, ఇంక ఈ స్టవ్ మీద టిఫిన్ స్వీట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇడ్లీ ప్లేట్లు ఎక్కువ వస్తాయి కదా, ఒక 24 ఇడ్లీలు వస్తాయి కదా ఒక ట్రిప్కి. అలాంటి ప్లేట్స్ అయితే తీసుకోవాలి, ఇవి మాకు సరిపోవట్లేదు. ఇప్పుడు మా హస్బెండ్కి వండుతున్నాను, మళ్ళీ మా పిల్లలు తింటానంటే మళ్ళీ మా పిల్లల కోసం మళ్ళీ వండుతున్నాను. 2 టైమ్స్ వండవలసి వస్తుందన్నమాట. మా హస్బెండ్ అయితే స్వీట్ కట్ చేసి ఇచ్చేసారు, అది ఆప్రికాట్ డిలైట్ కట్ చేసి ఇచ్చారన్నమాట. అవి నేను ఫస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను, చూపించలేదు, ఆయన కట్ చేసేసారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ముక్కలు ఇంకైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా పాలు టెట్రాపాలు ఉన్నాయి, కొన్ని టెట్రాపాలు వేస్తాను. కొంచెం క్రీమీ స్ట్రెచ్చర్ కావాలి కాబట్టి కొంచెం మామూలు క్రీమ్ మిల్క్ వేస్తాను, కొన్ని కస్టర్డ్ పౌడరు ప్లస్ ఒక బౌల్ అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మామూలు టెట్రా పాలు కొన్ని వేసాను, ఈ క్రీమ్ పాలు కొన్ని వేసాను. ఇంకా దీంట్లో క్రీమ్ కూడా వాడతాం కాబట్టి బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చేసారు ఆప్రికాట్ డిలైట్ అవన్నీ కట్ చేసిన ముక్కలు అయితే. ఇంకా వేడి పాలు వేసి కొంచెం నానబెట్టి మిక్సీ చేస్తాను. ఇంకొక బౌల్లో అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఒక్కోసారి ఏంటో మర్చిపోతాను నేను, కేక్ దీనికోసమే బుక్ చేశాను, నేను ఇది చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ చేద్దామన్నా ఆప్రికాట్స్ లేవు, తీసుకోవాలి, తీసుకుని చేస్తాను. నెక్స్ట్ వీక్ మా మా యానివర్సరీ ఉన్నది, వెడ్డింగ్ యానివర్సరీ. అదే ఆ టైంలో చేస్తాను. అప్పుడు కేక్ ఎలాగా ఉంది కాబట్టి ఆప్రికాట్స్ బుక్ చేసి అవైతే చేస్తాను. ఇంకా నా దగ్గర ఇవి డ్రై ఫ్రూట్స్ కూడా అయిపోయినాయి, అవి కూడా తీసుకోవాలి. ఇంకొక బౌల్లో అయితే ఇవి ఆప్రికాట్స్ కట్ చేసి ఇచ్చారు కదా, అవి అయితే వేసాను. ఇందులో అయితే ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసాను. ఇంకా వేడి పాలు వేసి కొంచెంసేపు నానబెడతాను. చాలా రోజులైంది కదా, కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల.
ఆప్రికాట్ అది ముక్కలు. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వేడి పాల్లో కొంచెంసేపు నానబెట్టి అప్పుడు మిక్సీ చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ కస్టర్డ్ పౌడరు ఇవన్నీని, ఇంకా ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఇంక ఇవన్నీ రెడీ చేసుకుని ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే బ్రెడ్ కట్ చేసి ఇమ్మని చెప్పాను, కట్ చేస్తున్నారు. టైం అంతా ఈ రివ్యూ వీడియోస్ కి షూట్ చేసుకోవడం, అవి ఎడిటింగ్ చేయడం, అవి పెట్టడం, ఆ లింక్స్ పెట్టడం, దాంతోనే సరిపోతుంది. కుకింగ్ వీడియోస్ తీయడానికి ఉండట్లేదు. సరిగా నేను కుకింగ్ కూడా చేయట్లేదు. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఈ చమాటల్లో కారుతున్నాయి, లోపల మాకు గాలి రావట్లేదు. ఇంకా అసలు కుకింగ్ అంటేనే నాకు భయం వేసేస్తుంది అనమాట. ఇంకా ఈ రివ్యూ వీడియోస్ పెడుతున్నా, కుకింగ్ వీడియోస్ పెడతలేదని అనుకుంటారు. పెడతాను. మేము త్వరలో ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ కానీ హౌస్ షిఫ్ట్ అవుతాం. హౌస్ షిఫ్ట్ అయ్యాక అప్పుడైతే నేను ఇప్పుడు మధ్య మధ్యలో పెడతా ఉంటాను. కుకింగ్ వీడియోస్ మనది కుకింగ్ ఛానల్ కాబట్టి కుకింగ్ వీడియోస్ వస్తాయి. అప్పుడప్పుడు ఈ రివ్యూ వీడియోస్ అయితే పెడతాను. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి కదా అని పెడుతున్నాను. కానీ మామూలుగా అయితే నాకేమంత ఇంట్రెస్ట్ అయితే లేదు అన్నమాట. ఇంకా పాలైతే మరిగిపోయి అప్రికాట్ అయితే కొంచెం వేడి పాలు వేసి నానబెట్టేసాను. నేను మాట్లాడుతూ దాని గురించి చెప్పలేదు. ఇంకా పాలు మరిగిపోయాక ఇంక కస్టర్డ్ పౌడర్ కూడా ఆ పాలలో కలిపేసాను అనమాట. మనకి ఎంత క్రీమ్ అయితే కావాలో దీనికి ఆ క్రీమ్ అయితే ఒక బౌల్లో వేసుకుంటాను. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా ఉన్నదన్నమాట. ఎంత క్రీమ్ కావాలో అంత క్రీమ్ వేసుకుని దాన్ని కొంచెం షేక్ చేసి పక్కన పెడతాను. చేసి పక్కన పెట్టేసుకుని ఇంక ఈ లోపల అయితే ఈ అప్రికాట్ అవి నానబెట్టాను, వేడిపాలు వేసాను కదా, అవి అయితే ఫ్యాన్ దగ్గర పెట్టాను చల్లారుతాయని చెప్పేసి. ఇంకా అవి కూడా జ్యూస్ చేసుకోవాలి. ఇంకా జ్యూస్ చేసేసుకుని రెడీగా పెట్టుకొని ఇంకా ఇప్పుడు ఇందులో అయితే వేస్తాను 1 by 1. చూడండి, ఇదైతే చాలా బాగుంటది. ఇది బయట మనం తీసుకోవాలంటే ఇక్కడ నిలోఫర్లో అది ఇంత చిన్న పీస్ ఉంటది. మా అమ్మాయి ఒకసారి తీసుకొచ్చిందన్నమాట. బాక్స్ లో చిన్న బాక్స్ మాట, చిన్న బాక్స్ ఉంటది. పలకలకు ఒక 3 పీసెస్ ఎన్నో ఉంటాయి. 200. ఇది చాలా కాస్ట్ ఉంటది. ఇదేంటి దీంతో ఇలాంటిది ఇంకొక స్వీట్ ఉంటది. అది కూడా నేను మీకు చేసి చూపిస్తాను. వాళ్ళ వీడియోస్ అడిగారన్నాను కదా, ఆ వీడియోస్ చేసినప్పుడు అయితే అంటే వీడియోస్ మనకు వాళ్ళకి ఇచ్చి వీడియోస్ మన దాంట్లో పెట్టుకోకూడదు. అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగ పులుసు కూడా నేను వీడియో షూట్ చేస్తున్నట్టు తీసాను కానీ మొత్తం వీడియో అయితే తీయలేదన్నమాట. మనం వాళ్ళకి ఇచ్చి వీడియోస్ మన వీడియోలో చూపించకూడదు, అందుకని చెప్పేసి తీయలేదు. ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా క్రీమ్ వేసాను, తర్వాత అయితే బ్రెడ్ స్లైసెస్ పెట్టాను, తర్వాత ఈ ఆప్రికాట్ జ్యూస్ పెట్టాను, తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా అది వేసాను. అలాగా లేయర్స్ కింద అన్ని వేసుకోవాలన్నమాట. అలాగా మొత్తం అంతా అలా లేయర్స్ కింద వేసుకొని లాస్ట్ మనకి దగ్గర డ్రై ఫ్రూట్స్ పిస్తా బాదము అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మా హస్బెండ్ అయితే బాదము పిస్తా కట్ చేయమని చెప్పాను, ఆయన అయితే కట్ చేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే ఇవన్నీ అలాగా లేయర్స్ కింద సెట్ చేశాను. ఇవేంటంటే మనం ఇలాగా వేడివేడిగా తినే కన్నా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కొంచెం చిల్ చేసి చల్లగా ఉన్నప్పుడు తింటే బాగుంటది. కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను, కొంచెంసేపు చిల్ అవుతుంది. కానీ ఇది కూల్ గా తింటేనే బాగుంటది అనమాట, వేడిగా బాగోదు. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ మా అబ్బాయి నేనే తింటాం, మా అమ్మాయి అయితే తిందు స్వీటు. ఇంకా ఇదైతే అయిపోయింది అనమాట. ఇంకా దీనిపైన బాదము కిస్మిస్, బాదము పిస్తా అయితే పైన డెకరేట్ చేస్తాను. అది స్వీట్ అయితే అలా జరిగింది. లాస్ట్ లో నాకు మొత్తం అంతా అయిపోయాక తిని టేస్ట్ చేశాక టేస్ట్ బట్టి అవునా నేను ఏంటి బ్రెడ్ తో చేశాను, కేక్ వేయలేదు ఏంటని గుర్తొచ్చింది అన్నమాట. అలా జరిగింది నా స్వీట్ సంగతి. నా ఆప్రికాట్ డిలైట్ అయితే ఇలా ఫినిష్ అయింది అనమాట. ఇంకా ఇది లాస్ట్ ఫైనల్లీ ఇది ఆప్రికాట్ డిలైట్ లుక్ అయితే. దీని మీద అయితే బాదముని పిస్తా అయితే కట్ చేస్తున్నారు మా హస్బెండ్. ఇంకా అవైతే వేస్తున్నాను అనమాట. ఎలా ఉంది చూడడానికి అయితే చాలా ఎమ్మీగా ఉంది, కానీ టేస్ట్ కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది అంతే. కేక్ తో చేసిన దానికి బ్రెడ్ తో చేసిన దానికి కొద్దిగా డిఫరెన్స్ అంతే, ఎంతో కాదు, లిటిల్ అంతేమాట. నా ఇదైతే అయిపోయింది. మా హస్బెండ్ అన్నారు కొంచెంసేపు ఫ్రిడ్జ్ లో పెట్టు తర్వాత తింటాను, కొద్దిగా కూల్ అయ్యాక తింటాను,
ఇప్పుడైనా ఇడ్లీ టిఫిన్ తినేస్తారు, ఇడ్లీ అయిపోతుంది కదా, మజ్జిగ పులుసు చేసుకుని ఇడ్లీ తింటానన్నారన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకు ఇక్కడతో అయిపోయింది. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాను అనమాట. వంట స్టార్ట్ చేశాను, షూట్ చేయడం మర్చిపోయిన ఈ చెమటకి. ఇదేంటి మిల్ మేకరు, కాలీఫ్లవర్, టమాటా కర్రీ చేస్తున్నాను లంచ్ బాక్స్ కి. కారం వేసేసాక గుర్తొచ్చింది అనమాట. ఇంకా అదే హ్యాండ్తో పట్టుకొని ఫోను షూట్ చేశాను. ఇంకో పక్కన అయితే రైస్ అయితే అవుతుంది, ఇంకో పక్కన అయితే చిలకడ దుంపలు మా అబ్బాయికి అయితే పెట్టాను అనమాట. అన్నం అయితే గుండుగులో వండాను, ఎందుకంటే ఇప్పుడు పెరుగన్నం తింటారు గింజేసుకుని పెరిగేసుకుని. ఎండకి అదే బెస్ట్ టిఫిన్ కన్నా. ఇంకా నేను వండలేకపోతున్నానని చెప్పి వాళ్ళకి మార్నింగ్ పెరుగన్నమే పెట్టేస్తున్నాను. వాళ్ళు కూడా అదే ఇష్టంగా తింటున్నారు అనమాట. ఇంకా అందుకనే మార్నింగ్ అన్నం వార్చుతున్నాను అనమాట. మామూలుగా అయితే ఈగరన్నం కింద వండేస్తాను. ఇంకొకరు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, వాళ్ళకి పెరుగన్నం పెట్టాలి అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా పాపకి, మా అబ్బాయికిని. మా అబ్బాయి అయితే పెరుగన్నం తింటున్నాడు. మామిడికాయ పచ్చడి బాగున్నదంట. తిను డాడీ, నంచుకుంటావా పెరుగన్నంలో అంటే నంచుకుంటాను అన్నమాట. వాడికైతే కొద్దిగా వేసాను, డబ్బాలో కలిపేసి పెట్టాను. ఇంకా వేరే డబ్బాలోకి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఎంత కావాలో అంత ఉంచుతాను, బయటికి ఎండకి పాడైపోద్ది కదా. ఇంకా మా అమ్మాయికి కూడా ఒక స్పూన్ అయితే వేసాను, వచ్చి తింటదని. ఇంకా మా అబ్బాయికి చిలకడ దుంపలు అయితే బాక్స్ పెట్టాను, మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. మా వాడైతే ఈ రోజు లంచ్ వద్దమ్మా అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి తింటారు కదా అని చెప్పేసి దుంపలు ఉడకబెట్టి పెట్టాను. దుంపలు కూడా పట్టుకెళ్ళలేదు. ఇంకా మా అమ్మాయికి పెరుగన్నం బౌల్ వేసి పెట్టాను, కొద్దిగా పచ్చడి వేసాను. ఇంకా వాడు కూడా తింటున్నాడు. మా పాప కూడా వచ్చేసిందన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు పెరుగన్నం తింటున్నారు. వీడికేమో బాక్స్ లో పెట్టాను తింటాడేమో అని చెప్పేసి పెడితే, వద్దు నేను ఈవినింగ్ వచ్చి తింటాను అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఉడకబెట్టేశాను దుంపలు. మార్నింగ్ ఉడకబెట్టాను కదా, ఇంకా వాడికి 3 దుంపలు పెట్టేసి నేను ఒక 2 దుంపలు అయితే ఉంచుకున్నాను అనమాట. అది మా అమ్మాయి మా అబ్బాయి తింటున్నారు. వాళ్ళు వెళ్ళాక నేను రాత్రి మజ్జిగ పులుసు చేశాను కదా వాళ్ళకి, అమ్ములు వాళ్ళకి షూటు, అదైతే ఉన్నది. కొద్దిగా పిండి ఉంటే ఒక 4 ఇడ్లీలు అవి వండుకొని నేనైతే మజ్జిగ పులుసు వేసుకుని ఇడ్లీ తింటున్నాను బ్రేక్ఫాస్ట్. ఇంకా బ్లింకిట్ అంటున్నాను, సారీ, అర్బన్ కేబుల్ అమ్మాయిని బుక్ చేశాను, ఇప్పుడు వస్తుంది. కొద్దిగా క్లీన్ చేయించాలి బయట, అదిని అవన్నీ చేయించేస్తాను. ఓకే ఫ్రెండ్స్.